బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం పడుతోంది. మరి ముఖ్యంగా హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఇంకొన్ని చోట్ల మోస్తరు నుంచి కాస్త భారీ వర్షానికి వెళ్తున్న సందర్భం. ఖైరతాబాద్, ముషీరాబాద్, కాచిగూడ, మల్కాజ్గిరిలో వర్షం పడుతోంది. రాజేంద్ర నగర్లో కుండపోత వాన పడుతోంది. ఆరంఘర్ చౌరస్తాలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ భారీ వర్షం ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా ఇటు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ గురించి మాట్లాడుకుంటే అక్కడ కూడా ఏకంగా దాదాపుగా 2 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటికే నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇదే ప్రాంతానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అంటే సౌత్ హస్తినాపురం అక్కడ దాదాపుగా 2 సెంటీమీటర్ల వర్షపాతం. దాంతోపాటు మోడల్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే వనస్థలిపురం దగ్గర అక్కడ దాదాపు 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇటు బండ్లగూడ, దాంతోపాటు హయత్ నగర్, సరూర్ నగర్, బండ్లగూడ, సరూర్ నగర్, హయత్ నగర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. అట్ ద సేమ్ టైం రాజేంద్ర నగర్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనదారులు భారీ వర్షం కారణంగా అటుగా వెళితే ఎక్కడ ఇబ్బందులు పడతామని చెప్పి వాళ్ళంతా అక్కడ నిలిచిడిపోయిన సందర్భం. కొంతమంది అయితే వర్షంలోనే తడుచుకుంటూ అక్కడ ఉండిపోయారు. అక్కడ ఉన్న బ్రిడ్జెస్ కింద కావచ్చు, లేకపోతే అటుగా ఫ్లైఓవర్స్ కింద తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం భారీ వర్షం పడుతున్న క్రమంలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు సాధారణంగా ఈ టైం అంటే ఆఫీస్ అయిపోతుంది, ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటారు. ఆ రిటర్న్ అయ్యే క్రమంలో 2 వీలర్స్ మీద వెళ్ళేవారు కావచ్చు, లేకపోతే నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు కావచ్చు, ఆటోల మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒకసారిగా అటు ఆగిపోయారంటే విజువల్స్ అర్థం చేసుకోవచ్చు. రాజేంద్ర నగర్ దగ్గర ప్రస్తుతం తాజా దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. లేటెస్ట్ విజువల్స్ అవి. ఇటు హైదరాబాద్లో వర్షం పడుతోంది, భారీ వర్షం పడుతోంది. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది ఒక్కసారి మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ అటుగా వెళ్తున్న కమ్యూటర్స్ ఎవరైనా ఉంటే, అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మీరు కమ్యూనికేట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇటు మాధాపూర్ కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ కావచ్చు, ఇక్కడ ప్రస్తుతం నార్మల్గానే ఉంది. ఇక్కడ వర్షం కావచ్చు, లేకపోతే చినుకుల జాడైతే ప్రస్తుతానికి లేదు. హూ నోస్, బహుశా కొద్ది గంటలు ఇక్కడ కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం ఉంది. కాబట్టి మీ ఏరియాలో వర్షం పడుతోందా, ఏ ఏరియాలో వర్షం పడుతోంది అనేది ఒక్కసారి మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా భారీ వర్షం అయితే కొన్ని చోట్ల అక్కడక్కడ కాస్త భారీ వర్షాలు కనిపిస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పటికీ జిహెచ్ఎంసీ ఏమైనా రియాక్ట్ అవుతుందో, ఒకవేళ భారీ వర్షం పడితే కనుక ఒక్క మాటలో చెప్పాలంటే కాస్త రిలీఫ్ అనుకోవాలి. ఉక్కపోత దాదాపుగా గత 2-3 రోజులుగా రాత్రి అయితే దాదాపుగా 11, 12, 1 గంట వరకు కూడా ఉక్కపోత దంచి కొడుతోంది. కనీసం కునుకు వేద్దామంటే, కంటి మీద కునుకు వేద్దామంటే అఫ్కోర్స్ ఏసీలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కాదు, ఎవరైతే పాపం మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయో సీలింగ్ ఫ్యాన్తో అనేవాళ్ళు కావచ్చు, ఇలా కొంతమంది ఉంటూ ఉంటారు కదా. మరీ ముఖ్యంగా రేకుల షెడ్లు ఉంటున్న వాళ్ళు పాపం వాళ్ళు తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎండ వేడికి దాదాపు 1 గంట 2 అయిపోతుంది, ఎక్కడ టెంపరేచర్ కామ్ అవ్వట్లేదు. అండ్ అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఉపశమనం అని చెప్పుకోవాలి. కాస్త స్వాంతరం చేకూర్చే సందర్భం. ఎందుకంటే ఇంటికి వెళ్ళే సందర్భంలో ఇప్పుడు ఒకసారిగా మీరు చూస్తే కనుక కొంతమంది ఆ చినుకులను ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఆ చినుకుల్లో రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంటే ఉక్కపోత అప్పుడే ప్రారంభమైపోయింది. ఇటు సమ్మర్ ఆ ఇండికేషన్స్ మనకు ఉంటూనే ఉన్నాయి. సమ్మర్ లాంటి పరిస్థితి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. భారీ వర్షం కారణంగా రోడ్ల మీద రాజేంద్ర నగర్ ఫ్లైఓవర్ దగ్గర మీరు చూస్తే కనుక అక్కడికి ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అక్కడికి చేరుకుంది. మరి ముఖ్యంగా హైడ్రా అక్కడికి చేరుకొని ప్రస్తుతం అక్కడ వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అటుగా వెళుతున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరుకుంది. రాజేంద్ర నగర్ దగ్గర ప్రస్తుత తాజా దృశ్యాలు అవి. అండ్ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కమాన్ హైదరాబాద్. ఎందుకంటే ఇటు నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఎక్కడి నుంచి, మరి ముఖ్యంగా హైటెక్ సిటీ నుంచి అటు సికింద్రాబాద్ కావచ్చు, లేకపోతే కోటి సైడ్ వెళ్ళేవాళ్ళు కావచ్చు, వనస్థలిపురం ఇటువైపు కావచ్చు, ఇలా ఉంటూ ఉంటారు. కొన్ని సందర్భాలు అటు నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. మీరు కనుక కమెంట్ చేస్తే, మీరు కనుక కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ భారీగా ఉండొచ్చు. దాంతోపాటు వర్షం కారణంగా రోడ్ల మీద నీరు నిలిచిపోతే హెవీ ట్రాఫిక్ అవ్వచ్చు, లేకపోతే అటుగా వస్తే వర్షం పడుతుంది కాబట్టి అటుగా వస్తే కాస్త ఇబ్బందులు ఫేస్ చేయొచ్చు. కాబట్టి ఈ దృశ్యాలు చూస్తున్న వాళ్ళు అండ్ ఈ కథనం చూస్తున్న వాళ్ళు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
అండ్ ఎక్కడెక్కడ వర్షం కారణంగా ట్రాఫిక్ ఉందో కూడా నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఇప్పటికే హైదరాబాద్ అఫ్కోర్స్ మనకి సాధారణంగా ఈ టైం అంటే ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. బట్ వర్షం కారణంగా ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇటు మాధాపూర్ నుంచి వెళ్ళే రూట్ అమీర్పేట్ నుంచి టువర్డ్స్ మనకి లకిడీ కపూల్ వైపు వెళ్ళే రోడ్ అంతా కూడా ప్రస్తుతం హెవీ ట్రాఫిక్ మనకి కనిపిస్తోంది. హెవీ ట్రాఫిక్ మూవ్మెంట్ మనకి కనిపిస్తోంది. దాంతోపాటు ఎల్బీ స్టేడియం దగ్గర కూడా ట్రాఫిక్ ఉంది. అలాగే ఇటు మలక్పేట దగ్గర కూడా మనకి కాస్త ట్రాఫిక్ హెవీగా కనిపిస్తోంది. మలక్పేట దగ్గర కాస్త హెవీ ట్రాఫిక్ ఉంది. అండ్ చార్మినార్ ప్రాంతాల్లో కూడా హెవీ ట్రాఫిక్ ఉంది. దాంతోపాటు ఇటు నాంపల్లి సైడ్ కూడా మనకి హెవీ ట్రాఫిక్ కనిపిస్తోంది. మెహదీపట్నం ఆ సర్కిల్ మెహదీపట్నం నుంచి టువర్డ్స్ లక్డీ కపూల్ వైపు వచ్చే ఆ వే ఉంటుంది కదా, ఆ జంక్షన్ దగ్గర మాత్రం భారీ ట్రాఫిక్ ఉంది. అక్కడి నుంచి దాదాపుగా మనకి ఇటు ఎల్వి ప్రసాద్ నుంచి టువర్డ్స్ వెళ్ళే రూట్ ఉంటుంది, అది అక్కడి వరకు కూడా మరి ముఖ్యంగా పంజాగుట్ట కనెక్ట్ అయ్యే రోడ్డు ఉంటుంది కదా, సో అదంతా కూడా ప్రస్తుతం హెవీ ట్రాఫిక్ ఉంది. అండ్ భారీ వర్షం పడుతున్న క్రమంలో ఈ ట్రాఫిక్ కూడా దానికి అంటే భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలిచిపోతున్నారు. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో వర్షం తగ్గిన తర్వాత వెళ్దాం అనుకుంటూ ఉంటారు అండ్ రోడ్ల మీద వర్షపు నేను నిలిచిపోతూ ఉంటుంది. దాని కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మా ప్రతినిధులు శిల్ప అండ్ నిర్మల వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు, రిపోర్ట్స్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్స్ అందించేందుకు ఆర్టీవీ టీం కూడా యాక్టివ్ అయింది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్కి చేరుకుంది, అక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తోంది. ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, భారీ వర్షం పడుతుందా లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందా, ఈ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ టీం. ప్రస్తుతం కంప్లీట్గా యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఆరాంఘర్ చౌరస్తాలో భారీగా వరద నీరు నిలిచిపోయిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది, రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, అక్కడ ద్రోణి కావచ్చు ఆవర్తనం కావచ్చు అల్పపీడనంగా మారిందని అంశం గురించి మాట్లాడుకున్న క్రమంలో ప్రస్తుతం ఆ ఎఫెక్ట్ ఇటు తెలంగాణ మీద కూడా మనకి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడ ఎటువంటి పరిస్థితులు అనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ప్రస్తుతం ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. దాంతోపాటు ఇటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, హైదరాబాద్లో ఇన్ఫాక్ట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా హై అలర్ట్ ఉందా అంటే కనుక నో, నాట్ ఎట్ ఆల్. బట్ భారీ వర్షం దారితీసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ప్రెసెంట్ మీరు ఎక్కడున్నారు, అక్కడ వాతావరణం ఎలా ఉంది, అండ్ హైదరాబాద్లో భారీ వర్షం పడే అవకాశం ఉందా? నగర వ్యాప్తంగా కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. చాలా చోట్ల కూడా ప్రధానంగా అవుట్స్కట్ లో మనకు చిరుజల్లులు అనేవి నమోదవుతున్నాయి. రానున్నటువంటి 2 నుంచి 3 గంటల్లో వర్ష తీవ్రత పెరిగేందుకు కూడా అవకాశం ఉన్నది. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ప్రభావంతోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్ష సూచన జారీ చేసింది. ప్రధానంగా తూర్పు జిల్లాలతో పాటు ఇటు నగరంలో ఒకవైపు క్యూలోనింబస్ మేఘాలు వల్ల దాంతోపాటు ఈ అల్పపీడనం ఎఫెక్ట్ తోని కేవలం చిరుజల్లులకు మాత్రమే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. ఉదయం నుంచి కూడా మనకు క్లౌడీ వెదర్ అనేది కనిపిస్తుంది. ఇప్పటికే ఆ తారంగం చౌరస్తా కావచ్చు, రాజేంద్ర నగర్ ఏదైతే సిటీ అవుట్స్కట్స్ ఉంటుందో సిటీ అవుట్స్కట్స్ దగ్గర ప్రస్తుతం చిరుజల్లులు నమోదవుతున్నాయి. ఇంకోవైపు మల్కాజ్గిరి, రాజేంద్ర నగర్, ఇంకోవైపు ఆరంగల్ చౌరస్తాలో ప్రస్తుతం అయితే కుండపోత వర్షం నమోదవుతుంది. రానున్నటువంటి 2 గంటల్లో ఈ వర్ష తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉంది. జనరల్ గా ఆరంగల్ చౌరస్తా దగ్గర ఎక్కువగా కూడా వెహికల్స్ ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. ఇప్పటికే అక్కడ వచ్చినటువంటి వర్షం నీరుతో మొత్తం కూడా అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఒకవైపు భారీగా ట్రాఫిక్ జామ్ అనేది నెలకొన్నది. ఇప్పటికే వాటి మొత్తం కూడా క్లియర్ చేసేందుకు ఇటు మొత్తం జిహెచ్ఎంసీ బృందాలు కూడా చేరుకొని ప్రస్తుతం అయితే తీస్తున్నారు. కానీ ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. నేను రేపు రానున్నటువంటి 24 గంటల్లో అల్పపీడనం అనేది బలహీన పడేందుకు కూడా అవకాశం ఉంది. బలహీన పడ్డప్పటికీ ఏదైతే క్యూలోనింబస్ మేఘాలు ఉంటాయో క్యూలోనింబస్ మేఘాల వల్ల ఇంకా తీవ్రత అనేది కొనసాగే అవకాశం ఉంది. ఎక్కువగా ఈవినింగ్ సమయంలో, సాయంత్రం సమయంలోనే ఈ వర్ష సూచన అనేది కొనసాగుతుంది. రానున్నటువంటి 3 రోజుల వరకు కూడా ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇటు ఉత్తర జిల్లాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే నగర ప్రస్తుతం ఆరంగర్
చౌరస్తా కావచ్చు, రాజేంద్ర నగర్, మల్కాజ్గిరి ఈ ప్రాంతంలో ప్రస్తుతం వర్షం నమోదవుతుంది. రానున్నటువంటి 2 అవర్స్ లో ఈ 10 సిటీని కూడా కవర్ చేసే అవకాశం ఉండడంతో ఎవరైతే ఇళ్లలోకి మొత్తం ఈవినింగ్ టైం కావడంతో అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇళ్లలోకి వెళ్ళే కావడంతో ఎక్కువగా హెవీ ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అడ్వైజర్లు సూచిస్తున్నారు. వెంటనే లాగౌట్ చేసి కూడా ఇంటికి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తారు. దట్టు ఈరోజు మండే కోవడంతో ఎక్కువ వెహికల్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో వీటి నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రధాన కూడళ్ళు ఉంటాయో వాటి దగ్గర ట్రాఫిక్ అయితే ప్రస్తుతం క్లియర్ చేస్తున్నారు. ఇంకోవైపు చాలా చోట్ల కూడా ఒకవైపు వర్షం అనేది చిరుజల్లులు నమోదవుతున్నాయి. ఇంకోవైపు మల్కాజ్గిరి ఈ ప్రాంతంలో గాలితో కూడినటువంటి వర్షం ప్రస్తుతం నమోదవుతుంది. రానున్నటువంటి 2 నుండి 3 గంటల్లో ఈ వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్రైట్, ప్రస్తుతం భారీ వర్షం పడుతున్న క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కూడా ఎక్కడికక్కడ రెడీ అవుతోంది. ఒకవేళ భారీ వర్షం పడి ట్రాఫిక్ ఇబ్బంది అయితే కనుక దాన్ని క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు. ఇప్పటికీ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా భారత వాతావరణ శాఖ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. శిల్ప, ప్రస్తుతం ఈ వర్షాలు ఇంకా ఎన్ని గంటలు కొనసాగే అవకాశం ఉంది? ఈ ఎఫెక్ట్ ఎన్ని రోజుల పాటు కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. శిల్ప, రైట్, రానున్నటువంటి 24 గంటల వరకు కూడా ఈ వర్ష సూచన కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీలంక దగ్గర ఏర్పడినటువంటి అల్పపీడన మనసు క్రమంగా రానున్నటువంటి 24 గంటల్లో బలహీన పడుతుంది. సో 24 గంటల వరకు ఇటు మొత్తం కూడా దీని ఎఫెక్ట్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు అటు ముంబై దగ్గర ఎక్కువగా ఈ వర్ష ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. రేపు బలహీన పడ్డ అనంతరము క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కానీ ఉదయం నుంచి హైదరాబాద్ లో క్లౌడీ వెదర్ అనేది కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా కొంచెం డిజిలింగ్ అనేది కనిపిస్తుంది. కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కసారిగా దాదాపు ఆరంగర్ చౌరస్తా కావచ్చు, మల్కాజ్గిరి సిటీ అవుట్స్కట్ లో ఎక్కువగా భారీగా వర్షం నమోదవుతుంది. ఇన్ఫాక్ట్ ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, యూసఫ్ కూడా ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం చిరుజల్లులు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 2 నుండి 3 గంటల్లో ఈ వర్ష తీవ్రత పెరిగేందుకు కూడా అవకాశం ఉండడంతో ప్రధానంగా ఐక్య సిగ్నల్ దగ్గర కావచ్చు, వీటి దగ్గర పోలీసులు ఇప్పటికే ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు. లాగౌట్ అనేది ఒకేసారి కాకుండా షిఫ్ట్ల వైజ్ గా చేసేందుకు కూడా ఒకవైపు ఐటీ ఎంప్లాయీస్ కి ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఈ రోజు రేపు 2 రోజులు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇటు హైదరాబాద్ సిటీతో పాటు అటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు తూర్పు తెలంగాణ జిల్లాలకు వర్ష సూచన జారీ చేశారు. ఈ విధంగా రానున్నటువంటి 24 గంటల వరకు కూడా ఈ వర్ష సూచన కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఏదో ఉపరితల అల్పపీడనంతో పాటు ద్రోణి కూడా దానికి సమాంతరంగా కొనసాగుతుంది. సో దాని ఎఫెక్ట్ తో పాటు ఎక్కువగా మనకు సమ్మర్ లో క్యూలోనింబస్ మేఘాల వల్ల దీని ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో క్యూలోనింబస్ మేఘాలు అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ద్రోణి ఈ వీటి ఎఫెక్ట్ తోని రానున్నటువంటి 24 గంటల వరకు కూడా వర్ష సూచన జారీ చేశారు. ఎక్కడ చూసినా నగర వ్యాప్తంగా మొత్తం కూడా కారు మబ్బులు కమ్మేసి మొత్తం కూడా చిరుజల్లులు నమోదవుతున్నాయి. ఇంకోవైపు సిటీ అవుట్స్కట్స్ మాత్రం కుండపాత వర్షం నమోదవుతుంది. దీంతో ఇప్పటికే ఎవరైతే ఇంటికి వెళ్ళేటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం ముందుగానే ఇంటికి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అత్యవసరం ఉండే బయటికి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు